వింజమూరు పట్టణంలోని స్థానిక బాలుర ఉన్నత హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాప్స్ భారం తగ్గించి పని ఒత్తిడి నుండి విముక్తి కలిగించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తమకు సరియైన సమయాన్ని కేటాయించాలని తెలియజేశారు. అనంతరం వింజమూరు నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాసరాజు, అధ్యక్షులుగా మోహన్ రెడ్డి పేర్లను ప్రతిపాదించారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రధాన కార్యదర్శులు, మహిళా కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. స్వర్గీయ అబ్దుల్ ఖాదర్ గారు వింజమూరులో నివాసం ఉంటూ నెల్లూరు జిల్లాను మొత్తం ఇక్కడి నుంచే ఆపరేట్ చేసి ఉపాధ్యాయ సంక్షేమం కోసం అనేక త్యాగాలు చేసి అనేక సమస్యలు పరిష్కరించారు. అదే మాదిరిగా భృంగి సుధాకర్ రావు గారు కూడా ఇక్కడ నుండి అధ్యక్షులుగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి పాటుపడ్డారు. అలానే ఈరోజు ఉన్నటువంటి యువత కూడా ఫెడరేషన్ నిర్మాణానికి పాటుపడి వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం కోల్పోకుండా ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వంగా చూసినట్లయితే స్వేచ్ఛగా బోధన జరగనీయకుండా అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంది. అనేక ఒత్తిళ్లతో కూడినటువంటి షెడ్యూల్ మా మీద ఉంచుతూ ఇంతకుముందు ప్రభుత్వం ఈ రోజు లోపల అప్డేట్ చేయాలా అని చెప్పి టార్గెట్ పెడుతూ ఉంటే, ఈ ప్రభుత్వం ఈ గంటకి ఈ మినిట్కి అని చెప్పి మా మీద అప్లోడ్ చేయాలనే అనేకమైనటువంటి ఆన్లైన్ సమస్యలు తీసుకొచ్చి ఒత్తిడికి గురి చేస్తూ సరిగ్గా బోధన చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మాకున్నటువంటి అనేక ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించకుండా అన్నింటినీ వదిలేశారు. అధికారంలోకి రాగానే మంచి ఫిట్మెంట్తో ఉన్న పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పటికీ 2.5 సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మాకు పిఆర్సీ కమిటీ కూడా వేయలేదు. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిటీ వేసి 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మాకు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి అతి త్వరగా మాకు వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి, అదే మాదిరిగా పెండింగ్ డిఏలు కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పిల్లల్ని ఒత్తిడి లేకుండా సెలవు దినాలలో వాళ్ళకు కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పి, అప్పుడు మాత్రమే నూతన ఉద్దేశంతో పిల్లవాడు చదువుకొని డెవలప్ అవుతాడని చెప్పి మేము, కాబట్టి ఏదైతే 100 రోజుల ప్రణాళిక ఇచ్చున్నారో దాంట్లో సెలవు దినాలు మినహాయించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.